హలో అండి. అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసిన. మా మమ్మీ కోసం అని చెప్పి నేను ఈరోజు మళ్ళీ ఇంకో స్పెషల్ చేసి మా మమ్మీని ఒక సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ మా మమ్మీ సర్ప్రైజ్ ఏం లేదు, ఎందుకంటే మా మమ్మీ వీడియో ఇస్తుంది. ఇక చేసేసి మొత్తానికి ఛాలెంజ్ చేద్దాం. నేను సొంతంగా చేసి మా మమ్మీకి ఎందుకు మా మమ్మీని కష్టపెట్టడం రోజు అని చెప్పి నేనే చేద్దాం అనుకున్నా. దానికోసం అని చెప్పి నేను చికెన్ తీసుకొచ్చేసిన. చూపిస్తా. రెండు కిలోల పైన ఉంది. ఎంత బరువు ఉంది చూసిరా? అయ్యా చీ, ఏంటి లట్లాట పడ్డాయి. కవర్ మనం కిచెన్ లోకి వచ్చి ఎవరు క్లీన్ చేసుకోవాలి? అంత అవతారం చేసినావు. అది చూడు అంతా కింద. అయితే ఇదనమాట ఈరోజు మా మమ్మీ కోసం నేను చేసే స్పెషల్. దీన్ని ఏం చేస్తున్నా అంటే పెద్ద కష్టమైన రెసిపీ ఏం కాదు. జస్ట్ దీన్ని మంచిగా క్లీన్ చేసేసి ఈ పెద్ద గిన్నెలో పెట్టేసి వాటర్ కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి దీన్ని ఉడకబెడతా. మంచిగా బాయిల్ చేసి బాయిల్డ్ చికెన్ అనమాట ఈరోజు. కాకపోతే ఈ బాయిల్డ్ కూడా పూర్తిగా మనకి స్మెల్ ఇట్లా రాకుండా మంచిగా అన్ని ఫ్లేవర్స్ ఉండే విధంగా ఏమేమి వేస్తా ఏందని చూపిస్తా. దీన్ని ముందుగా అంటే ఉత్త ఉడకబెట్టింది నాలా ఇప్పుడు అంతే మమ్మీ ఛాలెంజ్. అయితే దీన్ని మనం ఫస్ట్ అయితే వాష్ చేసుకుందాం. ఆల్రెడీ కాల్ చేసినాడు కాబట్టి మనకి పెద్దగా ఏమి ఉండదు. అయినా సరే మనం ఒకసారి కడుపుకుంటే కడిగినామన్నా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్. నీ ఫుడ్ ఛాలెంజ్ నిన్ను ఏమేమి చేపిస్తుందిరా అసలు? లేకపోతే తినడమే ఇట్లా కోళ్ళు గీళ్ళు పట్టుకుంటేవాడు వేరా నువ్వు? ఓ కోళ్ళు పడుతున్నావు, క్రాబులు పట్టుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు. అయిపోయింది. ఈ మనం దీంతో పాటు ఇవి కూడా తీసుకున్నాం. దీన్ని కూడా క్లీన్ చేసేస్తాం. అవి పక్కన పెట్టేయలే, కాల్చుకుని తిన్నాం. ఇది కూడా వేసేస్తాం. వేసేస్తావా? పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ అవైతే పక్కన పెట్టేస్తాం. మా మమ్మీ చేస్తాం. ఇంకా మన ఈ కోడిలోకి వచ్చేద్దాం. దీనిలోకి కొన్ని ఆనియన్లు కావాలి. ఆనియన్ పచ్చిమిర్చి అయితే క్లీన్ చేసుకుంటాం. మా కోడి పల్లె ఉందని నాకు పంచిపోయింది, బాగా పలిచింది. ఇవైతే కాల్చుకొని వేసేద్దాం. అయితే నేను ఆల్రెడీ ఇక్కడ పొయ్యి మీద రెడీ పెట్టుకున్నా ఏమేమి కావాలి ఏందని చెప్పి మా మమ్మీ దగ్గర. ఎందుకంటే మనకు కొంచెం ఎగ్జాక్ట్ కొలతలు తెలియదు కదా. అసలే మంచిగా అద్భుతమైన వంట చేస్తున్నాము, ఖరాబ్ ఎందుకు చేసుడు అని చెప్పి మా మమ్మీతో ఒక కోడి తీసుకొచ్చిన మమ్మీ. దానికి తగ్గట్టు నువ్వు వెయ్యన్నా. ఉల్లిగడ్డలు కచ్చా పచ్చగా కొంచెం పెద్దగా ఇక్కడ చేసుకోవాలి. దాన్ని కూడా కచ్చా పచ్చ అంటారా? ఏవో దీన్ని కచ్చా పచ్చ అంటారా? చిన్న చిన్న చాకు ఇచ్చిన మమ్మీ కోసుకోబోతున్నా. పెద్ద చాకుతో కష్టపడి కోసే కంటే చిన్నదాంతో మంచిగా కోస్తామని ఇచ్చిన. అయిపోయింది. అయితే ముందుగా మనం ఏం చేసేద్దామంటే ఈ కోడిని తమిళ తీసినాము, నేను కట్ చేసుకొని తీస్తాను. దీన్ని డబ్బా దీనిలో కూర్చోబెడతాం. కూర్చోబెడతావు? ఉల్టా పెట్టు. మంచిగా ఆరామ్స్ ఇట్లా స్విమ్మింగ్ పూల్లో కూర్చున్నట్టు కూర్చుంది కదా. దీంట్లో ఇక మనం దర వేసేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఏంటంటే కటింగ్లు ఏం లేవు, సింపుల్ తొక్కలు తీసేయాలి. పైన రెండు ముక్కలు చేసి వేసేసుకోవాలి. ఏం చేస్తుండో మావాడు తిన్నాక కనిపిస్తలేదు. తిన్నాక షాక్ అయిపోతుంది. కానీ ఎంత బాగా చేసినవరా అంటావు. అంతేనా? ఎందుకంటే నీకు ఇష్టమైన స్టైల్ ఇది, ఉడకబెట్టి అడిగి మనుషులు తినే స్టైల్. మమ్మీకి మస్తు నచ్చుతుంది. నిజానికి నాకు కూడా ఇష్టం. ఇట్లా నాకేంది ఇంట్లో అందరం అదే తింటాం. ఇంట్లో అందరం అడిగి మనుషులు మా మమ్మీ తయారు చేసింది. మీ మమ్మీ తయారు చేసిన అడిగి మనుషులు అవన్నీ అయితే వేసేసిన. దీంట్లో మా మమ్మీ దగ్గర రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఇవి.
ఇది వచ్చేసి బిర్యానీ ఆకు, దీన్ని వేసేద్దాం. బిర్యానీ ఆకుతో పాటు పెప్పర్, ఈ పెప్పర్ ఇంకా దీంట్లో ఫ్లవర్స్ ఇవి వస్తాయి కదా బిర్యానీకి వేసేటివి, అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇవి వేసేస్తున్నా. ఈ స్పైసెస్ అన్నీ వేసేస్తున్నా. అయితే ఉప్పు పసుపు అనగానే నేను ఒక దగ్గర విన్నా ఏదో వీడియోలో, ఉప్పు పసుపు అంటే పక్క పక్కన వేయద్దంట, డబ్బాలు కూడా ఇంట్లో కిచెన్లో పక్క పక్కన పెట్టద్దంట. అసలు ఏదో నాకు అర్థం కాలే. మా ఇంట్లో అయితే మా మమ్మీ పక్క పక్కన ఆడిచ్చే పెడుతుంది. నిజంగా అట్లా ఏదన్నా ఉందా? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఏమన్నా అలాంటివి తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఈ ఉప్పు పసుపు వేసేసుకున్నాం. ఉప్పు పసుపు గరం మసాలా ఈ కరివేపాకు ఇవన్నీ వేసేస్తున్నాం ఒకటేసారి. అట్లా నిలబెడతావా? ఉడుకుతుంది అది, నిలబెడితే ఎట్లా ఉడుకుతుందమ్మా. తర్వాత నీళ్లు పోసి అడ్జస్ట్ చేస్తాం, ఉంచేస్తావా దాంట్లో? స్విమ్మింగ్ చేస్తాం. ఈ నిమ్మకాయలు కూడా మనం ఏం పిండేది లేదు, వీటిని ఇట్లా వేసేస్తున్నా. ఇది వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ. ఇది మా మమ్మీ ఎప్పుడు ఇంట్లో ఫ్రెష్గా తయారు చేస్తుంది. మా మమ్మీ అసలు బయట పేస్ట్ చేస్తే ఒప్పుకోదు. చిన్న ఉన్నప్పటి నుంచి నేను డబ్బా తెచ్చినా కూడా ఇదంతా నీళ్ళే ఉంటాయి, వేస్ట్ ఉంటుంది అది అని చెప్పి మా మమ్మీ రిటర్న్ పంపించేది. అల్లం ఎల్లిగడ్డ ఇవి సపరేట్ తీసుకొచ్చి ఇట్లా చేసేది అనమాట. ఇది కూడా ఫ్రెష్గా తయారు చేసి పెట్టింది. ఇది కూడా వేసేస్తున్నా. అంతే అండి. ఇంకా అనమాట. వచ్చి చూసేయండి. మొత్తానికి ఇవన్నీ నింపేసి మన కోడి మంచిగా ఇట్లా చేతులు లేపుకొని స్విమ్మింగ్ పూల్లో ఇట్లా ఆరామ్సే ఒరుగుతుంది. చూసారా అట్లా కూర్చుంది. చేసి అలసిపోయి కూర్చున్నట్టు కూర్చుంది. నన్ను ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుంది. దాన్ని ఇప్పుడు నీళ్ళు పోతాం. అయితే ఈరోజు నాకు ఛాలెంజ్ ఉందన్నమాట. దీన్ని ఛాలెంజ్ లాగా చేద్దాం అనుకున్నాను. ఇంకా మా మమ్మీకి ఎందుకు మళ్ళీ రిస్క్, మా మమ్మీ ఈ వంటలు మీతో షేర్ చేసుకోవడానికి సరిపోతుంది మా మమ్మీకి టైం అంతా. మళ్ళీ కష్టపెట్టి మళ్ళీ నారాయణపోతుంది ఎందుకని చెప్పి నాది నేనే చేసి మా మమ్మీకి సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి నేను రిసర్చ్ చేసి ఇట్లా బాయిల్ చేసి ఇట్లా బాగుంటుంది అని చెప్పి అనుకున్నా. ఇక్కడ మా మమ్మీని అడిగింది దీంట్లో ఒకటి ఏంటంటే అవి ఎంత వేయాలి ఈ స్పైసెస్ అవన్నీ, ఎందుకంటే అది మనకు తెలియదు. మళ్ళీ మనం తినలేము కదా, వేస్ట్ అయితేనేమో నేనే వేసేస్తుండే కొట్టుకోండి. మళ్ళీ మనం అది తినాలి. తర్వాత తినాలంటే మా మమ్మీ మరీ ఉచ్చిపచ్చి వెళ్ళి గరీజ్ చెప్పి మా మమ్మీని అదొక్కటి అడిగిన. వాటర్ పోసేస్తున్నా. ఈ కోడి మొత్తం ఉడిగిపోయి అంత వాటర్ పోసుకోవాలి. అందుకే పెద్ద గిన్నె తీసుకున్నా. ఈ కోడి మునగాలంటే బకెట్ నీళ్ళు కావాలి. ఈ చిన్న చెంబు చాలు. బకెట్ తేవాల్సింది. దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది కొంచెం అదొక ఫ్లేవర్ అనమాట, బాయిల్ అవుతుంది కదా. ఇంకో స్పూన్ వేసుకుందాం, కోడి పెద్ద ఉంది. ఇంకోటి వేసుకుందాం, మసాలా ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకోటి కూడా వేసుకుందాం. ఇంకోటి వేసుకుందాం, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. పప్పు అట్లా అంటుంటే వేసేస్తున్నావు నిజంగానే. అందిస్తుంది మాటలు. మనకు తెలియదు కదా, చెప్పినా కదా మనకి ఎంత సరిగ్గా తెలియదు కాబట్టి మా మమ్మీ చెప్పి. మస్తు హుషారు నా కొడుకు. ఆ ఉప్పు ఒకటే వాడు అడిగింది, గరం మసాలాలు అన్నీ వేసుకుండు. ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని అమ్మ ఉప్పు ఎంత వేయాలి సరిపోతుంది. వాటర్ చూడండి మొత్తం నిండిపోయింది, పైదాకా వచ్చేసి. ఏదినా నాది బాగుంది. ముంచురా కోడిని జర్సేపు దాన్ని ఆస్వాది చూపిస్తా. ఇంకా అయిపోయి దిగిపోతుంది మన కోడి. ఇది మునుగుతలేదు అయినా ముంచేద్దాం మనం. ఘాట్లో పెట్టకపోయినా ఉడుకుతుందంటావా? ఘాట్లు పెట్టాను. అట్లా పండ పెడితే ముడుగలు వెళ్తున్నాయి లోపల పోయినాయి కడుపులోకి. ఆ రైస్తోనే బిర్యానీ చేసుకుంటే బాగుంటుందేమో నాన్న. నీళ్ళు ఎక్కువ పోసేసినట్టు నువ్వు. ఉప్పు సరిపోయింది, ఉప్పు చూడు. అమ్మా 20 కిలోలు కోడి 2-3 కిలోలు, ఈ నీళ్ళు 5 కిలోలు, ఈ గిన్నె 5 కిలోలు. ఇంత బరువైన గిన్నె మీకు కావాలా? అయితే ప్యాక్ చేసిన ఇల్లు తీసుకోండి. బాగుంటాయి గిన్నెలు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన రెసిపీ చేసేద్దాం. దీని పొయ్యి మీద పెట్టేద్దాం.
ఇది అంత ఈజీగా తొందరగా అయిపోదు, చాలా టైం తీసుకుంటుంది. దీనిపైన ఇప్పుడే కాదు ప్లేట్ పెడతా, ప్లేట్ పెట్టి మంచిగా ఉడికిచ్చి అది ఉడికే ఆ దశలో మధ్యలో మీకు చూపిస్తాను. అంత తొందరగా కాదు, చాలా టైం పడుతుంది. నేను కొంచెం బయట పోయేస్తాను, నాకు కొంచెం పని ఉంది కదా. అయితే ఇదంతా క్లీనింగ్ అయితే చేసేసిన, కొంచెం నేను చేసిన వరకు ఇంకొంచెం నీళ్ళు ఇవి కాకుండా నీళ్ళు పైదాకా పోతున్నా. మ్యాక్సిమం రావేమో, ఎందుకంటే దీనికి ఒక హోల్ ఉంది, ఆ వచ్చేదంతా కూడా పైకి వెళ్ళిపోతుంది. ఒకవేళ పొంగినా కూడా ఇంకా మా మమ్మీకి తప్పదు ఇక క్లీనింగ్ అదంతా. మనం వంట రూమ్కి వచ్చినామంటే ఇంకా మా మమ్మీకి కష్టాలే, ఇక మా మమ్మీ చేసుకుంటుంది అదనమాట. ఇంకోటి ఈ గిన్నెలు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీగా బాగుంటాయి, మనం వండుకోవచ్చు మంచిగా. ఈ కిచెన్వి ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి వీళ్ళ దగ్గర. ఇది నేను ట్యాగ్ చేస్తాను ఈ ప్రోడక్ట్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకోండి. అయితే అది నేను బయట వెళ్ళిపోయి ఫాస్ట్గా వచ్చేస్తాను. అయితే వచ్చేసిన చూద్దరు రండి ఒకసారి, ఏదో ఏడా వరకు వచ్చిందో. ఇప్పుడు వచ్చింది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చికెనే కదా, మటన్ అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ చికెన్ కాబట్టి ఉడికిపోయింది ఆల్మోస్ట్. కాకపోతే మా మమ్మీ మరి దాంట్లోకి నంచుకొని ఏం చేసినావు అన్నది. ఏం లేదు మమ్మీ అట్లే తినేద్దాం పీక్కొని మంచిగా ఉంటుంది అంటే, లేదు నేను అట్లా తినా, దాంట్లోకి ఏదైనా మంచిగా నాకు నచ్చేది ఏదైనా స్పైసీది చేయి అప్పుడు తింటా అన్నది. సరే అని చెప్పి ఇక చూస్తారు కదా ఇవన్నీ రెడీ చేసేసుకొని మా మమ్మీ కోసం అని చెప్పి ఆ చికెన్ ఇందులో ముంచుకొని తినడానికి ఒక సాస్ చేస్తున్నా. ఇది కూడా మన సొంత స్టైలే, ఇవంతా కూడా నేనే చేసుకున్నా. ఆ ఉప్పు కారం ఒకటి మా మమ్మీ అడిగిన ఎట్లా వేయాలి అనేది, అంటే వీటికి ఎంత వేయాలి అనేది అడిగిన, చెప్పింది మా మమ్మీ. ఇంకా మనం లేట్ చేయకుండా దీన్ని కూడా చేసేసుకుందాం. ఇది అయిపోయేలోపు అది అయిపోతుంది. అది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇది ఒక 2-3 minutes అవుతుంది అంతే. దీంతో పాటు అది అయిపోతుంది, అంతా అయిపోతుంది మొత్తం. పక్కన నేను కడాయి పెట్టేసుకున్నా, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. చేసేనా అదేం కాదు, చికెన్ పకోడీ చేసిన లేదా? కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా. ఇది ఆల్రెడీ గిన్నె వేడిగా ఉంది. దీనిలో ముందుగా ఆనియన్స్, మిరపకాయ, అయితే ఇది చూడండి, ఈ ప్లేట్లో ఏంది అనుకుంటురా, ఇది మా ఇంట్లో పక్కా ఎప్పుడు నాన్ వెజ్కి పక్కా ఉంటుంది. బిర్యానీలు ఇవి చేసుకున్నప్పుడు పక్కా వేస్తుంది మా మమ్మీ. ఇది మన డైజెషన్కి మంచిది, చాలా మంచిది. ఇందులో ఏం లేదు, సింపుల్ ఎల్లిపాయలు, మిరపకాయలు, ఉప్పు, దానికి తగినంత ఉప్పు ఇది వేసేసుకొని మనం అయితే రోల్లో కానీ లేదా ఎట్లా అట్లా మొత్తానికి అయితే దంచుకోవాలి. ఇట్లా కచ్చపచ్చగా దంచుకొని దీంట్లో కర్రీలో వేసుకోవచ్చు, లేదంటే ఆ బిర్యానీ పైన చల్లుకొని తినచ్చు, లేదా బిర్యానీ పక్కన ఇట్లా పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని తినచ్చు. మా మమ్మీ ఎట్లా పడితే అట్లా తింటుంది. మీరు కూడా దీన్ని ఎట్లా అంటే అట్లా తినచ్చు. ఇది చాలా మంచిది హెల్త్కి, ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నేను నార్మల్గా దంచేసిన, దీన్ని కూడా వేసుకున్నాం. ఇది కొంచెం వేగాలి. ఇది కొంచెం మనకి వేగిన తర్వాత స్టెప్ వచ్చేసి ఇది మమ్మీకి వంట రూమ్లో ఎంత కష్టపడుతుందో చూడండి. ఒక 2 నిమిషాలు మనం ఉన్న గంటలు రాస్తున్నాం. మా మమ్మీ రోజంతా ఉండి ఆ వంట ఈ వంట అని చెప్పి గంటలు చేస్తుంది. అది కాక ఈ వేడిది మా మమ్మీ ఎట్లా తింటుందేమో. నేను అవతల ఉండి కెమెరాలో తీసుకుంటే నాకు తెలియదు కానీ నొప్పి, మా మమ్మీ చేసేది మా మమ్మీకి తెలుస్తుంది. మీ మమ్మీయే కదా, అందరు మమ్మీని తింటే ఉబ్బరానికి చెమటకి ఉంటారు. ఇంకా చేయి పెడితేనే మండిపోతుంది నాకు సైడ్. ఇదైతే అయిపోయింది, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది చాలు. ఈ పౌడర్ అయితే ఇదైతే వేసేసిన దంచుకున్నది. అంటే కొద్దిసేపు ఇట్లా మిక్స్ చేసుకోవాలి. తర్వాత టమాటా, మా మమ్మీ కనిపించే చూపించలేకపోవచ్చు, కనిపిస్తలేదు.
నువ్వు హైట్ ఉంటావు కాబట్టి ఎట్లా అంటే అట్లా మంచి చూపిస్తావు. నేనేమో పొట్టిగా ఉంటా. మస్తు వస్తున్నానా? మస్తు ఉంటుందా నీకు నచ్చేయడం కోసమే నేను తగ్గట్టే చేస్తున్నాను. బా ట్రై చేయటం మనల్ని. ఇది ఇందాక చూపించిన కదా ఇట్లా చేసేసుకుంటుంది. కాకపోతే మా మమ్మీకి ఇంకా బాగుండాలి. ఈ క్యాప్సికమ్ ఇట్లా వెజిటేబుల్స్ కూడా మా మమ్మీకి ఇష్టం కదా అందుకే నేను ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ట్రై చేద్దామని ఇవన్నీ వేసి ఆల్ మిక్స్ వేసేసి మా మమ్మీకి ఒక పక్క కారం ఉండాలి, ఒక పక్క ఈ వెజిటేబుల్స్ ఉండాలి. ఈ కోడిని ఎట్లా చేస్తారో మా మమ్మీ మస్తు తినేయాలని చెప్పి చేస్తున్నా. అది కొద్దిసేపు కాలని చికెన్ అయితే అయిపోవచ్చింది. జస్ట్ ఇది అవ్వడం కోసమే రెడీ. ఇది అయిపోగానే దీన్ని కూడా తీసేద్దాం. పోయిందా ఎగిరిపోయినాయి ఇంకా మొత్తం కండలు బయటికి వెళ్ళినా చూసినా. అవును ఊసిపోతుంది ఎక్కడిదక్కడ. పిస పిస అయిపోయింది. ఒక గంట అయినట్టుంది పెట్టి. మంచిగా ఉడికిపోయింది, మంచిగా అయిపోయింది. ఇప్పుడు అదొక్కటి చేసేసినాం అనుకో సాసు. తర్వాత కోడిని తీసి మంచిగా ఇట్లా పెట్టి దానిపైన చల్లి ఇంకా మేము వెళ్తే ఛాలెంజ్ చేస్తాం. ఎట్లుందో మా మమ్మీని నా వీడియోలో అడుగుతా. మస్తు వచ్చిందని చెప్తుంది పక్క. ఎందుకంటే మస్తు చేసినాం కదా. ఆయిల్ తక్కువ వేసి పడేదినా చూడటానికి ఎంత మంచిగా చేసినావు. రాక రాక వంటలు పప్పు బాగానే వస్తుంది. క్యాప్సికమ్ కూడా వేసేద్దాం. ఇన్ని తిప్పలు చూడు, అమ్మని తిప్పలు ఇంతే. క్యాప్సికము ఇది కూడా వేసేస్తున్నాం. వేసేసి కొద్దిసేపు పెట్టేసి ఒక 2 minutes అంతే పెట్టేసి తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటాం. నీళ్ళు దాటిపోతున్నాయి ముఖం అంతా. అయితే దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. మనం ఆ వాటర్ పోసుడు కంటే ఈ చికెన్ ఫ్లేవర్ మంచిగా ఇంతసేపు మనం దానిలో స్పైసెస్ అన్నీ వేసినాం కదా, ఈ కొన్ని వాటర్ దాంట్లో మిక్స్ చేద్దాం. కొంచెం అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. జస్ట్ అదేంటంటే కొంచెం మనకి ఇట్లా వాటరీ అవ్వాలి కదా. చాలు కొన్ని అయితే పోసిన. ఓ క్యాప్సికమ్ ఎగిరి అవుతారు. అయితే అంత మంచిగా ఉంది. అయితే మొత్తం వాటర్ అయితే పోసేసిన సరిపోయింది. దీంట్లో కొంచెం గరం మసాలా ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది దానికి తగినంత. సరిపోతుంది. కావాలంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు తెలియకుండా వేసేసినాం అనుకో మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. మీకు అవగాహన ఉంటే మీరు ఎక్స్పర్ట్ అయితే మీరు వేసేసుకోండి ఎంత కావాలంట. నేను అంత ఎక్స్పర్ట్ కాదు కదా. తర్వాత మా మమ్మీ ఒకవేళ తేడా వచ్చిందంటే అప్పుడు కలుపుతాను. సరిపోతుందిలే నాన్న. ఆల్రెడీ కోడిలో కూడా ఉప్పు ఉంది కాబట్టి దానికి సరిపడా ఉంటే చాలు. మంచిగా చేసి వాసన దీని వాసన దీని వాటి వాసన వాడితే నీకు చెమటలు నీవే. ఇంకా అంతే అండి నేను చేసిన ఈరోజు స్పెషల్స్. అది ఒక 2 minutes అయిపోతుంది. అది అయిపోగానే అది రెండింటిని కలిపి తీసి ప్లేట్లో పెట్టేసి ఎట్లా అయింది ఏంటనేది మంచిగా డెకరేషన్ చేసి చూపించేస్తాను.
అయితే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, 75% అయింది అనమాట ఇది. ఇంకోటి ఏంటంటే ఇందులో వెజిటేబుల్స్ వేసినాం కదా మనం, ఇది కొంచెం ఇట్లా హాఫ్ బాయిల్ ఉంటేనే బాగుంటుంది. పూర్తిగా పిస అయిపోయి అదంతా అందులో ఉండేటట్టే కొంచెం ఇట్లా ఆ ముక్క ఇట్లా ఉంటే బాగుంటుంది. మా మమ్మీ కూడా అదే ఇష్టం. మనం చేసేది మెయిన్ మా మమ్మీ కోసం కదా, దానికోసం అని చెప్పి ఇంకా నేను దీన్ని ఆపేద్దాం అనుకుంటున్నా. ఇదైతే చాలా అయిపోయింది, మళ్ళీ చేసిన. ఇటు పక్కకి వస్తే ఇదైతే పూర్తిగా అయిపోయింది. ఇది 100% పిసి అయిపోయింది. ఇంకోసేపు మనం ఉంచినామంటే ఇంకా లెగ్ ఎక్కడ అక్కడ ముక్కలు అన్నీ పీస్ అయిపోతాయి. ఇక మనం కోడి రూపం ఉండదు దానికి. ఇప్పటికీ ఇది తీసేది వస్తుందో రాదు. స్టవ్ పని చేయనా మెల్లగా. మే హెల్ప్ యూ? అయిపోయింది మా కోడి. ఇది ఏమైనా ముక్క లెగ్ ఏమో కనబడతలేదు. ఫస్ట్ కూర్చోబెట్టినావు, ఇదంతా తొడలంతా స్మాష్ చేసేసినావు. చూడండి అసలు ఎట్లా వచ్చిందో. ఇది కదా ఫుడ్ అంటే. నాన్న ఏదో ఇంట్లో ఉండి మనకి ఇది అట్లా కనిపించలేదు, కానీ దీన్నే మనం కానీ ఫామ్ ల్యాండ్కి పట్టుకోబోయి ఫామ్ ల్యాండ్లో కానీ తిందామనుకోండి. ఈ వాటిని వేస్ట్ చేయకుండా నేను మళ్ళీ దాంతో రైస్ పెట్టిస్తా, బాగుంటుంది టేస్ట్. ఇంక ఇదైతే అయిపోయింది. చూడండి అసలు దీని లెగ్ మొత్తం లెగ్ ఏమో కనిపిస్తలే, పోయింది పీస్ కలిసిపోయింది అందులో. ఇగో ఇంకోసేపు అయితే హలీమై పెట్టట ముక్కినకాయ ముట్లా వస్తుంది. మొత్తం పోయింది, ఆకు ఇట్లా అన్ని దాని కట్టులోకి వెళ్ళిపోయి. ఇంకా దీన్ని మనం సగం చేసేద్దాం. సగం ఎందుకంటే ఫుల్ తినలేము. ఫుల్ తిన్నామంటే అంత ఇంకా అసలే ఎండాకాలం కదా. ఈ గిన్నెతోనే కట్ అయిపోయేటట్టున్నాము. కత్తితో మంచిగా కట్ చేయనా. ఇది మరీ ఎక్కువ ఉడికిపోయి ఉడకకపోతే బాధ, కానీ ఉడికితే ఏం కాదులే, ఉడకాలి. దీంట్లో కూడా నా బ్రాండ్ కనిపిస్తుందా నీ బ్రాండ్? చూపించుకున్నాం అంటారు మా మమ్మీ. పక్కన బోరేస్తారు, ఒకటే సౌండ్ పొద్దున్నుంచి మా ఇంటి వెనక. సగం అయితే చేసేసిన. ఇది మొత్తానికి నేను చేసిన ఈ రోజు స్పెషల్. అయ్యద్దులేనా ఎక్కడ ముక్కలు ఎక్కడ సగం అయితే వేసేసిన. ఇప్పుడు దీన్ని మనం మా మమ్మీ కోసం అని చెప్పి తయారు చేసిన ఈ స్పెషల్. దీన్ని తీసి కొంచెం డెకరేషన్ చేసుకున్నాం. జాగ్రత్త నాన్న, నేను హెల్ప్ చేయనా? ఎంత బాగా డెకరేషన్ చేసినావు. ఇది ఏంటంటే మనం ఓన్లీ బాయిల్ చేసి కొంచెం మనకి
ఎక్కువ ఎక్కువ అంటే తినలేము కదా, కొంచెం అంటే తినగలుగుతాం. కానీ కొంచెం దానికి ఏదైనా మంచి ఒక మంచి టేస్ట్ తగిలితే కారం కారంగా అట్లా మిగతా తినేయచ్చు. పూరీలు వస్తున్నాయి నీకు? చేసింది నేనే కావాలి పూరీలు వస్తుంది. డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకెళ్ళిపోయి కూర్చొని ఛాలెంజ్ చేసేస్తాం. చూడండి, అట్లనే చూస్తూ ఉండండి ఎవరు విన్ అవుతారు, అసలు ఎట్లా ఉంది టేస్ట్ అనేది తింటూ చెప్తాం. అయితే వచ్చి కూర్చున్నాం. ఇంకా మమ్మీ మనం దీనిలో చేయి పెట్టలేము కానీ వేడివేడిగా కాలుతా. ఇంకోటి అది పిసి పిసి అయిపోయింది. ఫోర్కులతో తిందాం మమ్మీ. నాకైతే ఊరిలో వస్తున్నాయి నాన్న, భలే చేసినావు. మస్తు వచ్చింది మమ్మీ, నిజంగా తింటే కానీ తెలియదు, తిని చూద్దాం. ఓ తమ్ముళ్ళకి అయితే ఇట్లా తీసుకున్నాము. స్టార్ట్ చేద్దాం మమ్మీ. ఒక ఫోర్క్ చాలు మమ్మీ, రెండు కనిపిస్తలేదుగా. ఒక దాంట్లో నేర్చు. ఎన్ని తెచ్చినావు మరి? రెండు తెచ్చినావు. వెయిట్ ఎంత ఉంది? కోడి ఫుల్ కోడి అయితే అదేంటిది హాఫ్. కాలిపోతుందనా? ఎట్లా పట్టుకున్నావు? ఏం కాలుతూనే ఉన్నా అదైతే. అడుగు చేయబెట్టు. సైడ్కి పట్టుకున్నావా? చికెన్ అయితే మస్తు ఉడికిపోయింది. నేను వేసిన ఆ స్పైసెస్, ఆ బిర్యానీ ఆకు అవన్నీ బాగా దిగి ఆ ఫ్లేవర్ అంతా ముక్క ముక్క తెలుస్తుంది. నాన్న ఈ ఫోర్క్తో నేను సుతారం చేయలేను. నీళ్ళు కావాలా? నేను చేతి తినేస్తానన్నా. నీ ఇష్టం. దానికి తోడు క్యాప్సికమ్. బా, ఇల్లంతా ఘాటు అయిపోయింది మనం చేసిన వంటకాలకి. చూడండి, ఇట్లంటే పిసపిసలుగా. బల్లి ఉడికిపోయింది. మీరు ఇట్లా ట్రై చేసుకోండి. చూసినారు కదా, మళ్ళీ అంటే రోజు చేసుకొని తినలేరులే, కానీ ఎప్పుడైనా ఒకసారి మీకు ఆయిల్ వేసినప్పుడు బోరు కొట్టినప్పుడు చేసుకొని ట్రై చేయండి. ఎట్లుందో చూడండి, బాగుంటుంది. అంటే నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా తింటుంది. లెగ్ పీస్ కదా, పీస్ అయిపోయింది. లెగ్గే కనిపిస్తలే మమ్మ అసలు. మా అక్క ఇలాంటి ఛాలెంజ్ నన్ను విరవు. మంచి మాత్రం మీరు చేసుకోవాలి. పిచ్చి నన్ను వినమాట పక్కాలరా నన్ను. బాగా వచ్చింది మమ్మీ. ఎట్లుందాం టేస్ట్? వస్తుంది. బా, నాకు కూడా మస్తు నచ్చింది. ఇది ల్యాండ్లో చేసి ఉంటాను, ఇంకా బావచ్చు. నోరు కూడా తిరుగుతలేదు. నోరు కూడా తిరుగుతలేదు. పెద్ద పీస్ పెట్టేసుకున్నాం. చూడండి అసలు దీనికోసం చేసిన కాంబినేషన్ ఇది మళ్ళీ ఉంది. నేను ఇంతవరకు చేయలేదు ఇట్లా. నేను ఏదో ఎక్స్పెరిమెంట్ లాగా మంచిగా ఏదో ఒకటి నంచుకోవడానికి ఉంటే బాగుంటుంది. వెజిటేబుల్స్ ఉట్టి పెడదాం అనుకున్నా ఫస్ట్. ఉట్టి దానికంటే మా మమ్మీ కూడా కొంచెం స్పైసెస్ ఇట్లా స్పైసీగా ఉండి ఏదైనా చేద్దామని. మా మమ్మీ చేసే అది ఎప్పుడు చేస్తుంది కదా అల్లం ఎల్లిపాయలు అవి, దాన్ని నేను కొంచెం మాడిఫై చేసి ఇట్లా వెజిటేబుల్స్ కూడా ఇద్దామని చేసిన. ఏ రెస్టారెంట్ తీసుకున్నట్టుందిరా.
పర్వాలే, నా కోడలికి వంట రాకపోయినా ఇద్దరు మంచిగా ఇట్లా చేసుకుని తింటారు. నాకు గొంతులు ఇరికేటట్టు. ఇది చెస్ట్ పీస్ ఏమైందంటే కొంచెం ఉడికింది కానీ దొడ్డు ఉండేసరికి ఇది మేము కూడా వాడతారు. నా ఫేవరెట్ మెడ. నా ఫేవరెట్ రెక్క. నేను కూడా చేస్తున్నాను నెక్స్ట్గా. చూడండి, రెక్కల నుంచి ఇట్లా అంటుంటే బోన్ పడిపోతుంది. మస్తు ఉడికిపోయింది. క్యాప్సికంలో ఎల్లిపాయ, పచ్చిమిరకాయ, ఉల్లిగడ్డ, టమాటా, గరం మసాలా, ఇది కూడా ఎంత బాగుందో. నాకు క్యాప్సికమ్ కూడా నచ్చింది. నేను అనుకోలేదు, మామూలుగా నీకోసం అన్నట్టు చేసిన కానీ నిజానికి నాకు కూడా నచ్చింది. ట్రై చేసుకొని తినండి మీరు కూడా. ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ వంటకం కూడా ఎట్లుంటుందో ఒకసారి ట్రై చేయండి. బాగుంటే మళ్ళీ చేసుకోండి, బాగాలేకపోతే ఏమద్దు. బాగుంది. చైనీస్ స్టైల్లో. నేను ఏదో వీడియోలో వాళ్ళు ఏదో ఉడకబెడతారు అని, చికెన్ కాదు. నేను ఆ ప్లేస్ చికెన్ పెడితే ఎట్లుంటుంది అనుకోని చికెన్ పెట్టినా. ఏం ఉడకబెత్తారు? పందా? ఏం పెడతారా? లెగ్ పీస్ పట్టుకొని తిందామని ఇట్లా బోన్ని పట్టుకుంటే ఎక్కడిదక్కడ ఊసిపోతుంది. చెమటలు పట్టిస్తుంది. నిజానికి వంటలు చేసే వాళ్ళని మనం ఏదో అనుకుంటాం కానీ వాళ్ళది కూడా మస్తు కష్టం. ఆ వంట రూమ్లో ఉండి ఆ వేడికి అంతసేపు నించోని. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? వంట చేసినగా ఏం చేస్తున్నావు? నేను పోయి ఆఫీస్కి ఉత్తరించి చూస్తున్నా అంటారు. ఇంట్లో చేసే పని కూడా కష్టమే ఆడవాళ్ళది. మొగాళ్ళది కూడా కష్టమే కావాలను, కానీ ఇంట్లో ఉండే వాళ్ళని తీసి పడేద్ది అంటున్నా. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళది, ఎవరి తక్కువ కాదు. మా డాడీ అప్పట్లో మేము చిన్నప్పుడు వర్క్కి వెళ్ళినా మా మమ్మీ ఇంట్లో అన్నీ చూసుకుంటా మాకు. మా డాడీ ఏంటంటే రాలేని పొజిషన్, ఎప్పుడు వర్క్. ఎవరికైనా మొగాళ్ళకి అంతేనా పాపం, వాళ్ళు ఎన్ని పనులు, ఎన్ని కష్టాలు, ఎన్ని. ఎప్పుడు ఇంటి కోసమే కదా మమ్మీ. డాడీని ఎంజాయ్ చేయండి కదా మరి ఎప్పుడు ఇంటి కోసమే. ఇంకోటి తెలుసా, మా రాముడు అంత కష్టపడ్డా కూడా ఎప్పుడన్నా 100 రూపాయలు ఖర్చు పెట్టి తిండి కూడా తిని ఉన్నాడు. డాడీయే కాదన్నా, ఎక్కువ తండ్రులు వాళ్ళకంటూ 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోరు. ఎప్పుడు పిల్లల సంసారం పిల్లం ఇట్లనే ఉంటారు. నిజంగా అట్లా ఎందరో మహానుభావులు, వాళ్ళందరికి కూడా నా వందనాలు. అందరి ఇళ్ళల్లో డాడీలు అంతే మమ్మీ. దేంట్లో అయినా వాళ్ళది వాళ్ళు చూసుకోరు.
బట్టలు కానీ. కొందరు ఉంటారు దరిద్రులు, వాళ్ళు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. గాలి కిందకి పనికిరా. వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటూ పిల్లలు పడుచుకోకుండా తిరిగేటోళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు అసలు ఫ్యామిలీకి ఇంట్లో కుండలు కొట్లాడుతున్నా కూడా ఐరన్ బట్టలు వేసుకొని తిరుగుతూ. అదే అండి ఏదో పెద్దవాళ్ళు శాస్త్రం చెప్తారు చూడు, మిమ్మల్ని మెతుకులేకపోయినా మీ చాలా సంపంగి నూనె అని. పిల్లలు పడుచుకోకపోయినా బయట ఓ ఆ ఊ అని తిరిగేటోళ్ళు కొందరు ఉంటారు. అది తప్పు. బట్టలు ఇస్త్రీ చేసుకొని రోజు పోయి రోడ్ల మీద ఉద్ధరించేటోళ్ళు వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టుంటారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు లీడర్లు. కొందరు పప్పు ఫుల్ అయిపోయిందిరా. నాకు కూడా ఫుల్ అయిపోయినా ఉన్నాయి. అక్కు ఉంటే నన్ను ఓడిచ్చేసేది మమ్మీ. ఇప్పుడు నేను నిన్ను ఓడించలే. ప్లేట్ క్లీన్గా చేసేసాను మమ్మీ. ఇగో చెస్ట్ పీస్ దగ్గర గిత్తుంది అంతే. ఇగో ఇదంతా పచ్చిమిర్చి అది కూర, అది ఇవన్నీ బోన్స్ నేను తినేసిన ఆకుకోడి. ఇగో ఇది మాత్రం గిత్తుంది. ఇది కూడా చూడండి సగం తినేసిన. అది కూడా అయిపోయింది. ఇక ఆకులు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. అమ్మా ఈరోజు నైట్ లంకనం చేస్తే తప్ప అరగదా నైట్కి కంకణం కట్టుకొని లంకనం చేయాలి, లేకపోతే అరగదు. అమ్మా నేను వెళ్ళకపోతున్నా. ఓడిపోయినా మా మమ్మీ పిండి క్లియర్ ఇచ్చేస్తా. మా మమ్మీ విన్ను. నువ్వు విన్నా నాకు ఇంకే ఆడకి కూడా తిన్నా. నేను కూడా సమానంగానే తిన్నా. చూడండి ఇంకో ఇది ఒకటి బోన్స్ అనమాట. అంతే అంతే తినేసాం. ఇవన్నీ వేస్ట్ సమానంగా తిన్నా. కోడి ఎంత ఎన్ని కిలోలు? 3 కిలోలు ఉందనుకుంటా. 3 కిలోలు 500 పెడితే ఇచ్చిండు. 3 కిలోలు అంటే కిలోన్నర వేసుకున్నా. హాఫ్ తీసేసినా కూడా కిలో తిన్నా. ఇప్పుడు మనం హాఫ్ ఏడు ఉంటుంది, ఇది పావు కిలో ఉంటుంది అంతే. 2 కిలోలు ఉండొచ్చు మమ్మీ. 2 కిలోలు ఏమో. 2 కిలోలు 500 బాగానే ఉండే కదా ఇంతలా. 2 కిలోలు పైన 2.5 ఉండొచ్చు. ఆ నర్ర పోయింది. కిలో అయితే పక్కలా ఇచ్చేసినాం. అయితే ఫుడ్ ఛాలెంజ్ చేసేటోళ్ళు ఇట్లా మేమైతే మస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు ఇంత తిన్నా కూడా దీనికి తగ్గ క్యాలరీస్ మేము పని చేయడమో, వర్కౌట్ చేయడమో, లంకనం చేయడమో ఏదో ఒకటి చేస్తుంటాం. లంకనం అంటే కడుపు కాల్చుకోవడం. పెద్దవాళ్ళు చెప్తారు. లంకని కాల్చినాడు అని అన్నట్టు. కడుపుని అదేదో మరి తెలియదు. సంవత్సరానికి ఒకసారైనా నీ కడుపుని కాల్చండి అంటారు పెద్దవాళ్ళు. అంటే వారానికి ఒకసారైనా నీ కడుపుని కాల్చు, అప్పుడే మంచిగా ఉంటుందని. అట్లా మేము ఏదో ఒకటి చేసి మేమైతే మేనేజ్ చేస్తాము. కొందరు ఏమవుతారంటే పీపాలు లెక్క ఉంటారు నాన్న, డ్రమ్ముల లెక్క. అయినా కూడా ఫుడ్ ఛాలెంజ్ అని ఇంకా డ్రమ్ముల లెక్క అయిపోతారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. సేమ్ ఇట్లనే ఎంటర్టైన్మెంట్ చేయాలి మన వాళ్ళని, కాకపోతే మనం చూసుకుంటూ చేయాలి. ఇప్పుడు ఒక పూట హెవీగా ఇప్పుడు తిన్నాం కదా, నెక్స్ట్ పూట మళ్ళీ పూట తినద్దు. అంటే 3 పూటలకు సరిపడే ఇది మనకు ఉంటుంది కదా, దాన్ని మనం చూసుకోవాలి. అట్లా చూసుకుంటూ చేయాలి. మీరు ఇంత తిన్నా మీరు ఎందుకు అంత లావుగారు అని అంటారు కదా. నేను లావ్ అవుతున్నా అని చెప్పి పెడతారు. నేను లావ్ అంటే తిని కాదు లావ్ అయ్యేది. నేను నార్మల్గానే లావ్ అవుదాం అనుకున్నా. కొంచెం అయినా అది అంతటితోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ గడ్డము జుట్టు వల్ల జర దొడ్డు అనిపిస్తుంది అంతే తప్ప నేను ఏదో తినేయడం వల్ల లావ్ అనేది కాదు. డే బై డే మాకు డే బై డే కాదు, డైలీ వెయిట్ చూసుకుంటుంటాము. డే బై డే అయినా పక్కా చూసుకుంటుంటాం. మేము ఎంత తిన్నా లావింది కామంటే తింటాం. నేను చూపిస్తుంటాను ప్లేట్లో. నాన్న నేను ప్లేట్లో ఇచ్చేది తినడానికి చాలా డౌట్ పడతారా. నేను తింటా, ఫుల్గా తినేస్తా. ఒక్కోసారి తినలేను. ఒక నెలలో మాకు కావాలంటే ఒక 5 కిలోలు పెరగాలని పెరుగుతాం, తగ్గాలని. అంటే మా బాడీ అనేది పూర్తి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అట్లా ఏం లేదు. మా ఇష్టంగా తింటాం, మరి అట్లా ఓవర్గా తింటాం. అయితే కొంతమంది ఫుడ్ ఛాలెంజ్ అని చాలా వాళ్ళ ఒళ్ళుని ఖరాబ్ చేసుకుంటారు. నేను చూస్తున్నా కొందరవి. అయితే అలాంటి వాళ్ళు కూడా కొంచెం చూసుకుంటూ చేయండి. చేయొద్దని నేను అనట్లేదు, కాకపోతే మీరు కూడా చూసుకుంటూ చేయండి. వాళ్ళ ఇష్టంగా ఏ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతారా.
ఖరాబ్ అవుతాయి. వాళ్ళు తెలియకుండా వాళ్ళు నిజానికి ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది అయితే మీరు ఒకసారి చూసుకోండి. లేదు అది మీకు తెలుసు మేము తింటున్నాం పర్వాలేదు మేము లావ్ అవుతున్నాం అంటే అది మీ ఇష్టం. యువర్ చాయిస్ యువర్ విష్. అదే మేము చెప్పనీకి ఏం లేదు. కాకపోతే ఒక మాట చెప్తున్నా అంతే. అయితే మా వాడైతే పొద్దు నుంచి కష్టపడి చెమటలు బట్టేలాగా వంట చేసిండు. చెమటలు బట్టేలాగా నాతో తినిపించిండు. ఫుల్గా తినేసినాం. ఒక కిలో అయితే లాగిచ్చేసినాం. అమ్మ కడుపు పగిలిపోయింది. వీడి రెసిపీ ఎట్లుంది కామెంట్ చేయండి. అట్లా మా ఛాలెంజ్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఎవరు విన్ అయ్యారో కామెంట్ చేయండి. చేయకుండా మాత్రం ఉండకండి. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మస్తుంది. వింత వంటకమో ఏదో ఒకటి కనీసం ఒకసారి ట్రై చేసి సింపుల్ అండ్ టేస్టీ మంచిగా ఉంది. ఇదేవరో ఇట్లుంది అని అనుకోనైనా సరే ట్రై అయితే చేసి కానీ నిజానికి ఇట్లా హెవీ మసాలా లేకుండా ఇట్లా ఉడికించుకొని బాగా బాయిల్ చేసి కొంచెం గరం మసాలాలు ఇట్లా వేసుకొని ఆ ఫ్లేవర్ పట్టేలాగా తినేస్తే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మనకి గ్యాస్ ట్రబుల్ లాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు మేము పోయి సంపుడు మజ్జిగ తాగుతాం. ఇక మజ్జిగ కామన్, ఇంకా ఏం తిన్నా మజ్జిగ ఉంటుంది. ప్రతిరోజు మజ్జిగే. మా వాడు జ్యూసులు మజ్జిగలు. వీడైతే నేను తాకపోయినా నేను బెడ్రూమ్ లో ఉన్నా, కిచెన్ లో ఉన్నా, వంట రూమ్ లో ఏడున్నా కూడా పట్టుకొస్తాడు. నేను తాగే దాంతో పాటు నేను ఎప్పుడెప్పుడు తాగుతున్నా మా మమ్మీకి ఇంకా మమ్మీ తాగమమ్మీ అని చెప్పి ఇస్తూనే ఉంటాను. పెద్ద చెమ్ముడు కలుపుతాడు నాకు పోసి. అదనమాట. అయితే అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. అట్లనే ఏమేమి కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.